హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కన్నప్ప మూవీ అనే సినిమా రిలీజ్ అయిందండి. ఈరోజు జూన్ 27వ తారీఖు. యాక్టెడ్ బై మన మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, మొత్తం అందరూ కాస్ట్ అండ్ క్రూ కలిసి అందరూ యాక్ట్ చేసిన మూవీ ఇది. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మూవీకి రివ్యూస్ చాలా దారుణంగా ఇస్తున్నారండి. ఎలా ఇస్తున్నారంటే మూవీ నిజంగా చాలామంది అనేది ఏంటంటే ప్రభాస్ గారి కోసం మూవీ చూస్తున్నాం, విష్ణు కోసం చూస్తున్నాం, లేకపోతే మోహన్ లాల్ కోసం చూస్తామని చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అసలు కన్నప్ప మూవీ అనేది శివుడి కోసం వెళ్ళి చూడాల్సిన మూవీ. ఇలాంటి గొప్ప సినిమా నిజంగా చరిత్రలో ఎప్పుడో కానీ ఒకసారి వస్తుంది ఈ సినిమా. అలాంటి మూవీ నిజంగా ప్రభాస్ కోసం వెళ్ళి చూసామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. వెళ్ళొచ్చు, నిజంగా ప్రభాస్ గారి కోసం వెళ్ళి సినిమా చూడొచ్చు, తప్పులేదు. కాకపోతే ఇలాంటి సినిమా కన్నప్ప సినిమా అనేది శివుడి కోసం వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ మన ముందుకు రావు. ఎప్పుడో ఒకసారి నాకు తెలిసి 53 సంవత్సరాల క్రితం భక్త కన్నప్ప మూవీ ఒకటి వచ్చింది కృష్ణరాజు గారు. నెక్స్ట్ శ్రీమంజునాథ్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ డమరకం వచ్చింది. ఈ మూవీస్ అన్నీ చాలా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మూవీస్. మళ్ళీ ఇలాంటి కన్నప్ప సినిమా మూవీస్ రావాలంటే మళ్ళీ ఇంకా నాకు తెలిసి మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వస్తాయి ఇంకా శివుడి సినిమాలు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు శివుడి కోసం వీళ్ళు మాత్రమే చూడండి సినిమా, అంతేగాని ప్రభాస్ కోసం అని, విష్ణు కోసం కానీ, మోహన్ లాల్ కోసం అని ఇలాగా మీరు వేరుపరచొద్దు. శివుడి కోసం వెళ్ళే చూడండి సినిమాని. ఎందుకంటే కన్నప్ప అనే ఒక తిన్నడు అనే వ్యక్తి కన్నప్పగా మారి శివుడికి తన 2 కళ్ళని దానం ఇచ్చిన ఒక మహా గొప్ప ఫీలింగ్ ఉన్న సినిమా ఇది కన్నప్ప అనేది. సో అందరూ ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్లు, ఫేక్ రివ్యూలు ఇవ్వటం మానేసి శివుడి కోసం వెళ్ళి చూడండి, మీకు చాలా నచ్చింది సినిమా. దయచేసి ఇలాంటి చెత్త రివ్యూలు ఇవ్వద్దు. కొంతమంది చెత్తనాయులు అందరూ కలిసి ఇలాంటి చెత్త రివ్యూలు ఇస్తున్నారు. మీరు వెళ్ళాల్సిందే ఏ హీరోని చూసే కాదు, శివుడి కోసం చూసి, శివుడిని చూసి శివుడి కోసం వెళ్ళాల్సిన సినిమా ఇది. స్టేటస్లు పెట్టుకోవడం కాదు. శివుడు అంటే ఎంత ప్రేమ ఉంది, ఎంత ఇష్టం ఉందన్నది. సినిమాకి వెళ్ళి ఆ గొప్ప అందుట్లో ఉన్న చెడు అయితే ఉంది, నేను కాదంటలా. అందుట్లో ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా సీన్స్, అన్నెసరీ సీన్స్ ఉన్నాయి, నేను కాదంటలా. కానీ అందుట్లో మనం తీసుకోవాల్సింది, అల్టిమేట్గా తీసుకోవాల్సింది మంచి తీసుకోవాలి. అలాంటి గొప్ప సినిమాని తీసినందుకు నిజంగా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ ఓం నమః శివాయ.